పార్టీ కార్యకలాపాలలో కూడా చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు ఈ మధ్య. అవును. అవును. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడికెళ్ళినా కూడా మెయిన్ ఫోకస్ అయ్యేది బేసిక్‌గా తులా ఉమ. ఎందుకు అంటే ఇక్కడ మహిళలకి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే బీసీ రిజర్వేషన్స్ గురించి కానివ్వండి, అండ్ అలాగే మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్‌లు అంటే ఎక్కడైనా కూడా మెయిన్ ఫేస్ అవుతున్నారన్నమాట. ఈ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి 19 నెలలు కావస్తుంది. అవును. ఎట్లేదన్నా 19 నెలల పాలనలో ఒక పార్టీ నాయకురాలుగా కాకుండా సామాన్య ప్రజలుగా లేకపోతే మీరు ఇదివరకు మీరు మాజీ నక్సలైట్ అని కూడా అందరికీ తెలుసు. అవును. ఆ విధంగా చూస్తే ఈ పార్టీ ఉండే విధానం, ప్రభుత్వం ఉండే విధానం గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక సామాన్యురాలిగా, ఒక సామాన్య మహిళగా ఆహ్, బి జనరల్‌గా నా నేచర్ ఏందంటే మీరు ముందన్నారు కదా! పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు అని. అది నా నేచర్. అంటే నేను చిన్నతనం నుంచి యాక్టివ్‌గానే ఉన్నా, ప్రజలలో ఉన్నా, ప్రజల కోసం జరిగినటువంటి ఏ పోరాటాలలో అయినా ముందుండడం అనేది అలవాటు నాకు. అట్లా ప్రజల్ని అంటిపెట్టుకొని ఉండడం అనేది నా నేచర్ అన్నమాట. అట్లనే నేను ఇక్కడ పార్టీలో ఉన్నప్పుడు కూడా పార్టీ యాక్టివిటీసు, పార్టీ కార్యక్రమాలు ఏది ఉన్నాయన్నా నేను ముందుండాలనేదే ఉంటుంది. మొదటి నుంచి కూడా ఉద్యమంలో కూడా అట్లనే కదా! ఏ రాత్రి పగలు అనేది ఏది లేకుండా ఓ పూట తినక అట్లా మేము పోయేవాళ్ళం. రాత్రి ఒక్కొక్కసారి అయితే 2, 3, 4 అయితుండే మళ్ళీ మేము ఇంటికి తిరిగి వెళ్ళాలంటే. అట్లా పనిచేసినటువంటి వాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఆ ఉద్యమ స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడేమో కేసీఆర్ గారు తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే ఎట్లా పరిపాలించుకోవాలి, ఆ పరిపాలన ప్రజలకు ఎట్లా ఆ పరిపాలన ద్వారా దగ్గర కావాలి, ప్రజల అవసరాలు ఏమేమి ఉంటాయి అనేది ఎప్పటికప్పుడు స్టడీ చేసేవాళ్ళు. స్టడీ చేసి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అంటే నేను మామూలు దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. అట్లా దానికి తగినట్టుగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్లో అనేక అభివృద్ధి పనులు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటివి వాళ్ళు అందిపుచ్చుకునే విధంగా ఉండాలనే దాంతో రూపకల్పన చేసిర్రు. అట్లా ఒక మంచి పరిపాలన అనేది జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే మీరు చూస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు 2 ఏళ్ళు దగ్గర కావస్తుంది. మరి ఈ 2 ఏళ్ళ కాలంలో ఆయన ఎప్పుడైనా ఒక తెలంగాణ పదం, ఇవాళ తెలంగాణ కొట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కొట్లాడి తెచ్చుకుంటేనే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చిన తెలంగాణకు నువ్వు ముఖ్యమంత్రి కాగలిగినావు. మరి నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలి కేసీఆర్ మీద? కేసీఆర్ తెచ్చి ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలోనే కదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంది. అట్లాంటిది ఇప్పటి వరకు కూడా తెలంగాణ నినాదం కానీ, తెలంగాణకు సంబంధించిన పదాన్ని కానీ, తెలంగాణను అడాప్ట్ చేసుకున్నటువంటి పద్ధతి అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర లేదు, కనబడతలేదు. అంతేందుకు నిన్ననే ప్రజాభవన్లో రివ్యూ పెట్టిరు ఇదే ఇరిగేషన్ దాని మీద. ఇరిగేషన్ మీద ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలే. దానికి తోడు ఆయన ఏమంటాడంటే, కోదండరామ్ గారు ఉన్నారు అక్కడ, ఇంకా శ్రీనివాసరెడ్డి అకాడమీ చైర్మన్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు ప్రతినిధి, వాళ్ళందరినీ ఏం కోదండరామ్ రెడ్డి గారు మీరు కొట్లాడి తెచ్చిన తెలంగాణ గిట్ల ఏడ్చింది అంట కేసీఆర్ని తిడుతూ. అంటే ఆయన ఏమంటుండు, ఆయననే చెప్పుకుంటుండు తెలంగాణ రావడంలో నా భాగస్వామ్యం ఏం లేదు, నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, మీరు తెచ్చిరు గిట్ల ఏడ్చింది అంటే అంత దిగజారిన పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా బాధేస్తున్నాయి. ఇవల్ల మీరు చూసినట్లయితే ఆయన భాష ఎట్లా ఉంది, ఆయన మాటలు అసహించుకునేటువంటి పద్ధతిలో సామాన్య మహిళలు కూడా అరే ఇట్లాంటి వ్యక్తిని మేము ముఖ్యమంత్రిగా చేసుకున్నామా అంటే, ముఖ్యమంత్రి అనేటువంటిది వ్యక్తి ఎట్లా ఒక హుందాగా ఉండాలి, ఆయన చెప్పేటువంటి ప్రతి మాట సమాజం మీద ప్రభావం పడేది ఉంటుంది, కొంతమంది ఇన్స్పైర్ కావాలి.
ఓహో ఎంత గొప్పగా ఉన్నాడు మా ముఖ్యమంత్రి, ఎంత మంచి పనులు చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి, ఎంత మంచి భాష మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రి, అరే ఇన్ని పనులు చేస్తున్నాడా అనేది అట్లా ఆ భావన కలిగే పద్ధతిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండాలి. కానీ అట్లా ఉన్నాడా? ప్రొద్దున లేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఏం చేయాలైనా ఈ రాష్ట్రానికి, అరే కొత్తగా వచ్చింది రాష్ట్రం, వచ్చిన రాష్ట్రంలో ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం పనులు చేయగలిగినరు, ఇంకా చేయవలసినవి ఏమున్నాయి, నేను ఏం చేయగలుగుతా, ఏం చెయ్యాలి, మొదటి ప్రాధాన్యత ఏంది, సెకండ్ ప్రాధాన్యత ఏంది, థర్డ్ ప్రాధాన్యత ఏంది, ఏది ఎట్లా చేయాలనేది ఉండాలి. అట్లా కాకుండా ఆయన అధికారంలోకి రావడమే తప్పుడు దొంగ వాగ్దానాలు చేసిండు, అంతే కదా. 421 హామీలు ఇచ్చిండు 6 గ్యారెంటీల పేరు మీద, అందులో ఒక్కటైనా అమలు చేసిండా? ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు. ఒకటి ఏది, మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్సు అని అన్నాడు. ఆ ఫ్రీ బస్సుతో ఏమన్నా ప్రజలు సంతోషంగా ఉన్నారా అనేది మనం ఆలోచించినట్లయితే ఆ బస్సు ఎక్కినటువంటి ఆడవల్ల బాధ అరుణాతీతం. వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు జుట్టు పట్టుకుంటున్నారు, తోసేసుకుంటున్నారు, కొట్లాడుతున్నారు. అంటే ఆడోళ్ళ మధ్య ఆడోళ్ళకు కొట్లాటలు పెట్టిండు, అంతే కదా. ఎందుకు కొట్లాడుకునే పరిస్థితి? బస్ ఏమో ఉచితం అంటివి, ప్రజలు ఏమనుకుంటారు, అరే ఎంతైనా కాదనుకున్న చిన్నదానికి పెద్దదానికి మార్కెట్కు పోవాలి, బట్టల షాప్కి పోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలనో, షాపింగ్ ఇంకేదో చేయాలనో, లేకుంటే చుట్టాల అమ్మ వాళ్ళ ఇంటికి ఒకసారికి పోయే బదులు 2 సార్లు పోవాలనో నేచురల్గా అది పెరుగుతుంది. అంటే పెరిగినప్పుడు ఏం చేయాలి, ఇంకా నువ్వు బస్సులు ఎక్కువేయాలి, అంతే కదా. ప్రయాణికులకు నువ్వు ఇబ్బంది కాకుండా ఉండాలని అనుకున్నప్పుడు బస్సులు ఎక్కువేయాలి. కానీ అట్లా కాకుండా బస్సులు ఖరాబ్ అయితే ఉన్న బస్సులే నువ్వు తగ్గించేస్తావి. 10 బస్సులు ఉండే కాడ 5 బస్సులు ఇచ్చి నువ్వు ఉచితం, నేను ఇచ్చిన హామీని ఒకటి నెరవేర్చుకున్నా అని నువ్వు చెప్పుకోవడానికి నీ ఖాతాలో వేసుకున్నవే తప్పితే అక్కడ ప్రజల బాధలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళకు సౌకర్యంగా ఉందా లేదనేది నువ్వు చూస్తలేవు కదా. కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు ఏదీ అమలు చేయలేదు. మళ్ళా ప్రతిదీ ప్రొద్దున లేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే కేసీఆర్ పేరు తీసుకోకుండా, కేటీఆర్ గారి పేరు తీసుకోకుండా, హరీష్ రావు గారి పేరు తీసుకోకుండా ఆయన స్పీచే ఉండదు. ఆయన ప్రారంభమే స్టార్ట్ చేసుడే బూతుల పురాణం తప్ప ఇంకొకటి ఏది మాట్లాడాడు. ఆయన ఆ బూతులతోటే ఆయన ఉపన్యాసం అనేది స్టార్ట్ అవుతుంది. గట్లంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజలు అదే బాధపడుతున్నారు. అంటే నేను గ్రామాలలో పోతా కాబట్టి అక్క చెల్లెళ్ళు మాట్లాడుతుంటే ఏదో అక్క అప్పుడు అసలు కేసీఆర్ ఎన్ని పనులు చేసిండు, అప్పుడు ఆంధ్రోళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు మన తెలంగాణ వచ్చినాక ఎన్ని పనులు జరిగినాయి, రోడ్లు అయినాయి, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా పనులు అయినాయి. అట్లా కేసీఆర్ కిట్టు అనేది నిజంగా చాలా వాళ్ళకు ఉపయోగపడ్డది. ఇవాళ ఏ లోటుపాట్లు లేకుండా డెలివరీ టైంలో అమ్మాయి పుడితే 13,000 ఇచ్చేవాళ్ళు, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చేవాళ్ళు. అంటే ఈ రకంగా వాళ్ళకు ఒక 3-4 నెలలు ఫుడ్కి ఇబ్బంది లేకుండా అప్పుడు కేసీఆర్ గారు చేసిర్రు. పెన్షన్ వచ్చింది. ఇవన్నీ కూడా ఇచ్చినా కూడా మేము కాదని నిజంగా మేము కక్కుర్తి పడ్డామక్క. ఎందుకంటే ఆడోళ్ళకు ఉంటుంది కదా తులం బంగారం ఎక్కువ, 2,500 నెలకి, నెలకు 2,500 తులం బంగారం కూడా అన్నాడు కదా. కళ్యాణం లక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు, 2,500 అన్నాడు, 500 గ్యాస్, మళ్ళా 200 యూనిట్లు కరెంట్ అన్నాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ అన్నాడు. అత్తకు వస్తుంది, కోడలికి వస్తుంది అని అన్నాడు. మళ్ళా రైతులకు కూడా ఎంత ఆశ పెట్టిండు. ఇవాళ అప్పుడు ఏదైతే కేసీఆర్ గారు రైతు భరోసా ఇచ్చిండ్రో ఆ రైతు భరోసాను 10,000 ఇచ్చిండు కదా కేసీఆర్, నేను 15,000 ఇస్తా అన్నాడు కదా. మరి ఇప్పటి వరకు ఏమన్నా ఇచ్చిండంటే నిల్లు ఏమి ఇవ్వలేదు. అదేవిధంగా అప్పుడు రైతులకు ఇన్సూరెన్స్ కట్టండి కేసీఆర్ గారు. ఎవరన్నా అత్యవసర అనారోగ్యంతో ఎవరన్నా చనిపోతే ఇమ్మీడియట్లీ వాళ్ళకి 5 లక్షలు బీమా వస్తుంది. ఆ బీమా కూడా వస్తలేదు.
అట్లా ఏది కూడా ఇవాళ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు, అది కూడా లేదు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. అరే ఇన్ని పనులు చేసిన కేసీఆర్ని కాదనుకొని, అరే గీడు అన్నాడు తెలంగాణ కావాలని అనలేదు, తెలంగాణ ఉద్యమంలో లేడు, అప్పుడు తెలంగాణ వద్దన్న దాంట్లో ముఖ్య వ్యక్తిన చంద్రబాబుకు వంత వాడిన వ్యక్తి, ఈయన అబద్ధాలు చెప్పిన మాటలు మేము నమ్ముతిమి, మోసం పోతిమి, తెలియక కయ్యల పడితిమని చెప్పేసి ఒక మహిళ మాట్లాడుతుంటే నాకు బాధేసింది. అంటే ఇంత మంచి మనిషిని మనం దూరం చేసుకున్నాం అనేటువంటి భావన మాత్రం తెలంగాణ ఆడబిడ్డలలో ఉంది. చాలామంది మహిళలు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఇవన్నీ మాకు అమలైతాయి అనేటువంటి ఒక భావనతోటి ఉన్నారు.